నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీనిలయంలో జరిగిన శ్రీ భగవాన్ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని శ్రీనిలయంలో జరిగిన భగవాన్ శ్రీ బాలసాయిబాబా జన్మదిన వేడుకల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ ఎమ్మెల్యే మదన్ గోపాల్, డాక్టర్ జయప్రకాష్ రెడ్డి, భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వికలాంగులకు త్రిచక్ర వాహనాలు, మహిళలకు కుట్టు మిషన్లు, పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మనతో ఉన్నాయని అన్నారు. కర్నూలు ప్రాంతానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎవ్వరి నుండి డబ్బు ఆశించలేదని వివరించారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబాకు ఎన్నో భాషల్లో ప్రవేశం ఉందని వివరించారు. గత 40 సంవత్సరాలుగా తనకు భగవాన్ శ్రీ బాలసాయిబాబాతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. తను పేపర్ మిల్ మేనేజ్మెంట్లో ఉన్నప్పుడు పేపర్ మిల్లు పాఠశాలలో నృత్యం గురించి భగవాన్ శ్రీ బాలసాయిబాబా వివరించేవారని తెలిపారు. దురదృష్టవశాత్తు భగవాన్ శ్రీ బాలసాయిబాబా చిన్న వయసులోనే భగవంతుని సన్నిధికి చేరుకున్నారని, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గతంలో ఆయనతో ఉన్న అనుబంధం గుర్తుకొస్తుందని వివరించారు. ప్రజలు మంచి చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోరాదని వివరించారు. భగవాన్ శ్రీ బాలసాయిబాబా భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలను భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ ప్రతినిధి రామారావుతో పాటు కుటుంబ సభ్యులు ముందుకు తీసుకువెళ్లటం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం భగవాన్ శ్రీ బాలసాయిబాబా సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు. 40 సంవత్సరాలుగా నాకు పరిచయము స్వామి గారు. ఆయన్ని చూపిన ప్రేమ మరి ఇక్కడికి వచ్చినప్పుడంతా బాధ అవుతుంటుంది. ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా నవ్వుతూ ఆనందంతో కలిసిమెలిసిన రోజులంతా మరి మాకు గుర్తొస్తుంటాయి. మంచి చేసిన వాళ్ళని మాత్రం మనం మరవకూడదు. మనకు మంచి చేశారు. ఈ ప్రాంతానికి చాతనైనంత ఆయన సేవ చేశాడు. స్కూల్ పెట్టాడు, అది పెట్టాడు, ఇట్లవన్నీ దాన ధర్మాలు చేశారు. నుంచి నాకు తెలిసి ఆయనతో డబ్బులు లాగే ప్రయత్నించారే కానీ ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఆయన ఎవరికి డబ్బులు అన్యాయం చేయలేదు, డబ్బులు తీసుకోలేదు. నాకు జీవితంలో నేను ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చింది చూస్తానే కానీ నేను తీసుకున్నది ఎప్పుడు లేదు. నాకు ఒక బంగారు చైన్ బంగారు చైన్ తీసుకొని నా జోలో పెట్టాడు. స్వామి ఇది ఏమీ నేను ఎప్పుడు లేదు, నాకు అలవాటు లేదు, నేను ఇచ్చేవాడినే కానీ తీసుకునేకి లేదు అంటే, ఇది భక్తులకు స్వామి ఇచ్చిండేది, ఇది మీరు రెఫ్యూజ్ చేయరాదు, మీరు రిజెక్ట్ చేయరాదు, పెట్టుకోవాలన్నాడు. అది అట్లే పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నాకు జీవితంలో ఎప్పుడు ఇచ్చే అలవాటే కానీ తీసుకున్నది ఇంతవరకు లేదు. ఈ ప్రాంతానికి భిన్నంగా పోయేవాడిని నేను. ఈ ప్రాంతంలో చాలామందికి భిన్నంగా పోయినవాడిని. కానీ ఈరోజు చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ సేవలో బాలసాయిబాబా సేవలో మీకు అందరికీ పాల్గొనే విధానంలో చేస్తూ ఆ సేవ భాగ్యం మీకు కలిగించినందుకు మరొకరి రామారావు కుటుంబీకులు వారందరికీ, బాలసాయిబాబా గారి కుటుంబీకులందరికీ మరొకరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ లక్, గుడ్ డే. సైకిల్స్ కానీ గ్రైండర్స్ కానీ ఇవన్నీ కూడా దీనజన సేవలో భాగంగా ఇవన్నీ ప్రజలకు ఐడెంటిఫై చేసి ఈ లబ్ధిదారులందరికీ కూడా ఇవ్వటం జరుగుతోంది. ఇవి ఎందుకు అనంటే ఈ ఇచ్చినటువంటి ఈ కొన్నిటి ద్వారానే మనం సమాజానికి అంతటికీ ఉపయోగపడుతుందంటే కాదు. బాబా గారు చెప్పేవారు, ఇది ఒక ఆదర్శాన్ని, ఒక మంచి అలవాటుని భక్తులలో ప్రజల్లో తెలియజేయటం కోసం మాత్రమే మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వారు కూడా ఎన్నో రకాలైనటువంటి పథకాలని, ప్రయోజనాలని ప్రజలకి అందిస్తూనే ఉంటారు. మనం మన ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలని అందించడంలో ఉద్దేశం ఏమిటంటే ప్రజలలో ఈ యొక్క అవగాహన, ఈ యొక్క భావన పెంపొందించాలి అనేటువంటి ఉద్దేశం మాత్రమే ఈ యొక్క పంపిణీ దీనజన సేవా కార్యక్రమాల యొక్క
వెనకాలటువంటి ఉద్దేశం. ఈ సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వెంకటరమణ కాలనీలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లతో పాటు ఆర్యవైశ్య సామాజిక ప్రముఖులు, వాసవి సేవాదల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి వాటి చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా మహిళలు చేసిన కోలాటం అందరూ ఆకట్టుకుంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులపై భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వాసవి సేవాదల్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదిన వేడుకలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. సంక్రాంతి ప్రజలందరికీ జీవితాలలో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పండుగ నేపథ్యంలో ఆర్యవైశ్యులందరూ ఒక కుటుంబంగా ఒక్కచోట చేరి వేడుకలు జరుపుకోవటం అభినందనీయమని అన్నారు. ఆర్యవైశ్యులు అంటే కులం కాదని కుటుంబమని వివరించారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన దేశంలో సంస్కృతిని, సాంప్రదాయాలు ఉన్నాయని, ప్రతి 2 నెలలకు ఒక్కసారి ఏదో ఒక పండుగ రావటం వల్ల అందరూ ఐకమత్యంగా ఉంటున్నారని చెప్పారు. అలాగే రైతులకు సంబంధించి పంటను ఇళ్లకు వచ్చే సమయమని, ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అని ప్రతి సంవత్సరం జరుగుతునే పండగ. ఈ పండగ ముఖ్య ఉద్దేశాలు మనం భక్తితో దేవుణ్ణి ప్రార్థించేది కాకుండా ప్రజలందరూ భక్తితో అందరూ కలవటము, పండగను అందరూ పంచుకోవటం. ముఖ్యంగా ఆర్యవైశ్యులు ఒక కుటుంబం. ఆర్యవైశ్యులు అంటే ఇది ఒక కులం కింద కాదు, ఇది ఒక కుటుంబము. ఈ కుటుంబం అందరూ కలిసి మెలిసి ఇటువంటి పండగ చేసుకోవటం, భోగి పండగ చేసుకోవటం, మరి ఇలాంటి అందరూ కోలాట ఆడటం, ఇదంతా ఆనవాయితీగా జరుగుతున్నది. మనకు మన దేశంలో భారత సంస్కృతి ప్రపంచంలో ఉన్న గొప్ప సంస్కృతుల్లో పెద్ద సంస్కృతి. ప్రతి నెల ఆల్టర్నేటివ్ నెల మనకి ఏదో ఒక పండుగ వస్తున్నది. ఈ పండుగ ముఖ్య ఉద్దేశాలు మనం అందరూ కలిసి హ్యాపీగా ఉన్నంతకాలం సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు సౌభాగ్యంగా ఉండాలని. ఇప్పుడు పంటలు రైతులకు చేతికి వస్తుంటుంది. మళ్ళీ అలాగే ఈ ముఖ్య సంక్రాంతి అనేది పొంగి ప్రవహించాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఈ పొంగటం వల్ల డబ్బులు పొంగాలి, రైతులు పొంగాలి, మరి మనం పండించే పంట పొంగాలి అనే రీతిలో ఈ పండుగ ముందుకు పోతుంటుంది. ఈ పండుగ అందరూ సుఖ సంతోషాలతో చేసుకుంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి అన్నారు. ఈ మేరకు కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన ఉత్సవాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన్లో శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొని శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక భజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాల నేపథ్యంలో ఆశ్రమంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరి మాట్లాడుతూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరారు. శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షుడు దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొనడం సంతోషంగా ఉందని వివరించారు. కల్లూరుతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు హాజరై తాత ఆశీస్సులు అందుకున్నారని అన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు మన కల్లూరులో రామిరెడ్డి తాత ఆశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ 32వ ఆరాధ్య వార్షికోత్సవం జరుగుతుంది. ఇక్కడ రామిరెడ్డి తాత ఆశీస్సులతో నిత్యం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ ఏదైతే మన గోశాల అయితే కానీ ఇక్కడ ప్రతిదీ కూడా నిత్యం జరుగుతూనే ఉంది. ఈరోజు ఈ ఆరాధన కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరు ప్రముఖులు అలాగే సాయిబాబా భక్తులు ఎవరైతే ఉన్నారో దేశం ఎక్కడ నలుమూల ప్రాంతాల నుండి అలాగే షిర్డీ నుంచి కూడా సాయిబాబా భక్తులు ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమానికి అలాగే రామిరెడ్డి తాతను దర్శించుకోవడానికని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 50,000 నుండి 60,000 మందికి అన్నదానము చేస్తున్నారు రామిరెడ్డి తాత ఆశ్రమం ప్రజలు. కాబట్టి ఆ రామిరెడ్డి తాత ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని కోరుకుంటూ అట్లాగే ప్రభుత్వం తరపు నుండి కూడా ఏవైతే సహకారం అందించగలుగుతామో అది కూడా అందించడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఇది శ్రీ అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవము ఈరోజు కర్నూలు జిల్లా కల్లూరు గ్రామంలో ఘనంగా జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి అనేక గ్రామాలు అనేక రాష్ట్రాల నుంచి కాగా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి ఉన్నారు. వారందరూ తాత స్వీకరిస్తున్నారు. అదేవిధంగా తాతగారి 32వ ఆరాధన సందర్భంగా హాజరైన భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాదం ప్రాముఖ్యత ఏమంటే ప్రతి సంవత్సరము భక్తులు తాతగారి సన్నిధిలో వచ్చి తాతగారి సేవలు తరించి తాతగారి స్వీకరించిన తర్వాత ఆ యొక్క అన్నప్రసాదంలో స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు కష్టసంపద సిద్ధిస్తాయని నమ్మకము. తాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమంలో పాల్గొని తాతగారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదం స్వీకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది భక్తులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి నూతన సంవత్సర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వినతి పత్రాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చే వారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వివరించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.